నా పేరు ఝాన్సీ. శాలిగారాల మండలం ఆకారం గ్రామం. అదే గ్రామానికి చెందిన ఇంద్రకంటి వెంకటేష్ అనే అబ్బాయి నేను గత 4 yearsగా లవ్ చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. ఇంతలో ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినాక చేసుకుంటా అన్నాడు. చేసుకుంటా అని ప్రెగ్నెంట్ ఉన్న రోజులు చేసుకుంటా అని చెప్పి బలవంతంగా ప్రెగ్నెంట్ తీయించిండు. తీయించినాక నేను పెద్ద మనుషుల సమక్షంలో అడిగిస్తే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకుండు. నాకు టవల్ కప్పడం, ఎంగేజ్మెంట్ అని టవల్ కప్పినాం. 10,000 ఇచ్చినాం. 10,000 చేతిలో పెట్టినాం. ఒప్పుకున్న రోజు ఒప్పుకొని 10 తారీఖు వాయిదా వేసారు. 10 తారీఖు లగ్గం పెట్టుకున్నాను అంటే 10 తారీఖు రోజు వాళ్ళ ఇంటికి పోతే గొడవ పెట్టుకొని ఎలాగొట్టిరు ఇంటి నుంచి. 2 నెలలు 3 నెలలు అని ఇట్లా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చిండు. పెళ్లి చేసుకుని వాయిదాలు పెట్టుకుంటూ వచ్చి లాస్ట్కి వచ్చేసరికి నేను చేసుకోను, మొత్తం నాకు సంబంధం లేదు, నేను చేసుకోను అని మాట్లాడుతున్నాను. ఇది పెద్ద మనుషులు, మా ఊరు పెద్ద మనుషులు కూడా న్యాయం చేయలేదు. సర్పంచ్ న్యాయం చేయలేదు. పోలీస్ స్టేషన్ పోయినాం. అక్కడ ఎస్ఐ కూడా మాకు న్యాయం చేయలేడు. మాకు న్యాయం కావాలి. పార్టీ పరంగా నడుస్తుంది, అధికార పార్టీ పరంగా నడుస్తుంది. ఇల్లు కడతా అని నా దగ్గర 50,000 తులం బంగారం తీసుకోరు. ఆయన వాళ్ళమ్మ వచ్చి ఈరోజు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని వాళ్ళమ్మ మాట లేని వాళ్ళమ్మ ఒత్తిడితో ఇప్పుడు వద్దని అంటుండ్రు. నాకు ఎవరు న్యాయం చేయలే, ఊళ్ళో చేయలే, పోలీస్ స్టేషన్ పైన పోలీసులు చేయలేరు. పైన ఇది ఎమ్మెల్యే పరంగా కానీ సహకరించాలని, కఠిన చర్య తీసుకోవాలని అతనిపై కోరుకుంటున్నాను. నాకు న్యాయం చేయాలి.